సోదరులారా, ప్రతి మనుష్యుడు ఏ స్థితిలో పిలువబడెనో ఆ స్థితిలోనే దేవునితో సహవాసము కలిగి ఉండవలనంటున్నాడు. మరి ఈరోజు అనేక మందిని మనం చూస్తే వారి స్థితిగతులు వారు చూసుకుంటున్నారు, కానీ ఈ స్థితిలో మనల్ని ఉంచిన దేవుడు గొప్పవాడు, ఇంత ఉన్నతమైన స్థితిని ఇచ్చినటువంటి ఆ దేవుడు గొప్పవాడు. ఈరోజు ఈ స్థితిలో నేను సంపూర్ణముగా బ్రతకగలుగుతున్నానంటే, ఈ స్థితిలో నేను ఆరోగ్యకరముగా ఉన్నానంటే, ఈ స్థితిలో నేను నా కుటుంబము దేవుని సన్నిధిలో నిలబడగలుగుతున్నామంటే ఇది దేవుని కృప అని చెప్పి దేవుణ్ణి గణపరచవలసింది పోయి ప్రజల మధ్యలో తను తాను హెచ్చించుకుంటూ ఉన్నారు. స్థితిని బట్టి, తనకున్నటువంటి పరిస్థితులను బట్టి ఏం చేస్తూ ఉన్నాడు? గొప్పగా కనబరుచుకోవాలని చూస్తూ ఉన్నాడు. అయితే దేవుని వాక్యం ఏమని సెలవిస్తూ ఉన్నదంటే, నీవు ఏ స్థితిలో పిలువబడ్డావో అదే స్థితిలో ఏం చేయాలంటున్నాడు? దేవునితో సహవాసము కలిగి ఉండాలంటున్నాడు. ప్రియమైన వారులారా, మనము నమ్మదగిన వారము కానప్పటికీ క్రీస్తు యేసు సహవాసమునకు పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన అబ్రహాము దేవుడు, ఆయన ఇస్సాకు దేవుడు, ఆయన యాకోబు దేవుడు. ఈ దినముల అంతమందు నీకు నాకు మనకందరికీ చాలిన దేవుడై ఉన్నాడు. ఆమేన్ చెప్తాం. హల్లెలూయా. చూడండి, అబ్రహాము దేవుడని చెప్పుకుంటూ ఉన్నాడు, ఇస్సాకు దేవుడని చెప్పుకుంటున్నాడు, యాకోబునకు దేవుడు అంటూ ఉన్నాడు. మరి నీకు కూడా ఆయన దేవుడే. మరి నీవెందుకు నీ స్థితిని గొప్పగా చూపించుకుంటూ, మరెందుకు నీ స్థితిని నీ ఉన్నతముగా ప్రజల మధ్య కనబరుచుకుంటూ నిన్ను ఆ స్థితికి తీసుకొచ్చిన దేవుణ్ణి మరచి నిన్ను నీవు హెచ్చించుకుంటావు?